టు మై ఛానల్. ఈరోజు మనము విశాఖపట్నంలోని యారాడ బీచ్ వద్ద ఉన్న డాల్ఫిన్ నోస్ పైన ఉన్న లైట్ హౌస్ చూడటానికి వెళ్తున్నాము. విశాఖపట్నం నుండి డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్ 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అసలు ఈ లైట్ హౌస్లు ఎందుకు ఉపయోగపడతాయి, అక్కడికి ఎలా వెళ్ళాలి, అవి ఎలా పనిచేస్తాయి అనే విషయాలను తెలుసుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్కి చేరుకోవాలి అంటే రైల్వే స్టేషన్ నుండి 24 కిలోమీటర్లు, బస్టాండ్ నుండి 22 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రస్తుతం డాల్ఫిన్ హౌస్ కొండ మీద ఉన్నాము. ఇదంతా నేవీ కంట్రోల్లో ఉంటుంది. డాల్ఫిన్ లైట్ హౌస్ని చూడాలి అంటే ఆధార్ కార్డుని కానీ ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ అనేది సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ 10 రూపాయలు ఉంటుంది. కెమెరాకి 25 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్. డాల్ఫిన్స్ నోస్ విశాఖపట్నంలో యారాడ గంగవరం ఓడరేవు మధ్య ఉన్న ఒక కొండ. ఈ కొండ డాల్ఫిన్ ముక్కును పోలి ఉంటుంది. అందువల్లనే దీనికి డాల్ఫిన్స్ నోస్ అనే పేరు పెట్టారు. ఇది విశాఖపట్నంలో ప్రస్ఫుటమైన ల్యాండ్ మార్క్. డాల్ఫిన్ నోస్ కొండ 174 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది సముద్ర మట్టానికి 358 మీటర్ల ఎత్తులో ఉన్న భారీ రాతి తలభూమి. సముద్రంలో ఈ రాతిపై అమర్చబడిన లైట్ హౌస్ శక్తివంతమైన బీకాన్ 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓడలను నిర్దేశిస్తుంది. స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ సైన్యం దీనిని మిలిటరీ క్యాంపుగా ఉపయోగించుకున్నారు. సమీపంలోని కొండపై హిందూ దేవాలయం, చర్చి, మసీదు ఉన్నాయి. 1804లో బ్రిటిష్, ఫ్రెంచి దళాలు ఈ కొండ సమీపంలో వైశాఖపట్నం యుద్ధంలో తలపడ్డాయి. ఈ కొండపై ఉన్న లైట్ హౌస్ విశాఖపట్నం ఓడరేవులోకి ప్రవేశించడానికి నౌకలను నిర్దేశిస్తుంది. ఈ అందమైన డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సహజ ఓడరేవుగా ఉండటానికి కారణం ఈ డాల్ఫిన్ నోస్ కొండే. ఈ కొండ అచ్చం డాల్ఫిన్ ముక్కును పోలి ఉంటుంది. అందుకే ఈ కొండకు ఆ పేరు వచ్చింది. ఇక్కడి అందాలకు టూరిస్టులు ముగ్ధులైపోవాల్సిందే. విశాఖపట్నంలోని యారాడ గంగవరం పోర్టు మధ్యలో ఈ డాల్ఫిన్ నోస్ కొండ నెలకొని ఉంది.
వైజాగ్లోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలలో ఈ సహజ అద్భుత కొండ ఒకటి. వైజాగ్ పర్యటనకు వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇక్కడికి వెళ్తారు. ఈ కొండ మీద నుంచి చూస్తే 360 డిగ్రీల్లో వైజాగ్ సిటీ మొత్తం కనిపిస్తుంది. చరిత్రకు సాక్షాత్కారంగా డాల్ఫిన్ నోస్ కొండ మన కళ్ళ ముందు కనిపిస్తున్న దాని గురించి కొన్ని విషయాలు అందరికీ తెలియవు. అంతేకాదు, ఒక ప్రసిద్ధ నౌక యుద్ధానికి ఈ కొండ నిలువెత్తు సాక్ష్యం. 1804 సంవత్సరంలో ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ వారి మధ్య ఈ ప్రాంతంలోనే నౌకా యుద్ధం జరిగింది. ఈ కొండపై ఉన్న లైట్ హౌస్ సముద్రంలోని ఓడలు విశాఖపట్నం ఓడరేవులోకి ప్రవేశించడానికి దారి చూపిస్తుంది. సముద్ర మట్టానికి 384 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ లైట్ హౌస్ ద్వారా సముద్రంలోని దాదాపు 64 కిలోమీటర్ల వరకు జాలర్లకు దారి చూపుతుంది. లైట్ హౌస్ మీదకు సులభంగా వెళ్లేందుకు అక్కడ మెట్ల నిర్మాణం ఉంది. లైట్ హౌస్ ఎక్కిన తర్వాత అక్కడి నుంచి కనిపించే దృశ్యాలు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. అత్యంత సుందరమైన ప్రకృతి మనకు అంత ఎత్తు నుంచి కనిపిస్తుంది. వైజాగ్ సిటీ, బీచ్లు, పోర్ట్లతో సహా అన్నీ కనిపిస్తాయి. ఈ లైట్ హౌస్ పరిసర ప్రాంతమంతా ఎప్పుడూ క్లీన్గా మరియు అందంగా నిర్వహిస్తారని పర్యాటకులు కితాబునిస్తారు. వీకెండ్స్, హాలిడేస్ సమయంలో ఈ డాల్ఫిన్ నోస్ కొండ పర్యాటకులతో కిటకిటలాడుతుంది. ముఖ్యంగా పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్, కపుల్స్ ఎక్కువగా ఈ ప్లేస్లో ఎంజాయ్ చేస్తుంటారు. డాల్ఫిన్స్ నోస్కి యారాడకొండ అనే పేరు కూడా ఉంది. అదే పేరుతో దగ్గరలో ఉన్న మత్స్యకార గ్రామాన్ని కూడా తప్పకుండా చూడాల్సిందే. ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జాతీయ లైట్ హౌస్ దినోత్సవంగా జరుపుకుంటారు. డాల్ఫిన్స్ నోస్ ఇండియన్ నేవీ బేస్ కిందకు వస్తుంది. కొండపై నిషేధిత ప్రాంతాలు ఉన్నాయి, కానీ పౌరులకు చాలా అందమైన ప్రదేశాలకు అనుమతి ఉంది. ఇది నేవీ డిపార్ట్మెంట్ కింద ఉండటంతో అక్కడికి వెళ్ళాలంటే కొన్ని భద్రతా తనిఖీలు తప్పనిసరి. మీ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, ఐడెంటిటీ లాంటివి ఏవైనా తప్పనిసరిగా చూపించాకే మిమ్మల్ని లోపలికి వెళ్ళనిస్తారు. విశాఖపట్నంలోని డాల్ఫిన్స్ నోస్ లైట్ హౌస్ను సందర్శించడానికి ప్రవేశ రుసుము భారతీయులకు 10 రూపాయలు, విదేశీయులకు 25, 3 ఏళ్ల నుంచి 11 ఏళ్ల వయసు వారికి 3 రూపాయలు వసూలు చేస్తారు. మీతో పాటు కెమెరా తీసుకెళ్లాలంటే 20 రూపాయలు, వీడియో కెమెరాకు 25 రూపాయలు. అన్ని వయసుల వారు ఇక్కడ సందర్శించవచ్చు. ఇది యారాడ బీచ్కి వెళ్లే మార్గంలో ఉంది మరియు ఇది నేవీ క్వార్టర్స్ మరియు అత్యంత సురక్షితమైన ప్రదేశం చుట్టూ ఈ కొండ ఉంది. పర్యాటక ప్రాంతాలు, బీచ్లు, మంచి వ్యూ పాయింట్లు కోరుకునే వాళ్ళు ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు. టైమింగ్స్
ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు పర్యాటకులకు ఎంట్రీ ఉంటుంది. వారంలో 7 రోజులు తెరిచే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని 9 లైట్ హౌస్లు ఉన్నాయి. రామయ్యపట్నం లైట్ హౌస్, మచిలీపట్నం, అంతర్వేది, సాక్రిమెంటల్, సంతపల్లి, కళింగపట్నం, బారువ, వాడరేవు, వాకలపూడి ఇవి కాకుండా మరెన్నో లైట్ హౌస్లు కూడా ఉన్నాయి. అవేమిటంటే పూడిమడక లైట్ హౌస్, విశాఖపట్నం, డాల్ఫిన్ హౌస్, భీమునిపట్నం, పెంటకోట, నాగయ్యలంక, నిజాంపట్నం, ఇసుకపల్లి, కృష్ణపట్నం, ఆర్మగన్ లైట్ హౌస్. లైట్ హౌస్ పితామహుడు ఎవరంటే రాబర్ట్ స్టీవెన్సన్. భారతదేశంలో అతి పురాతన లైట్ హౌస్ తమిళనాడులోని మహాబలిపురంలో ఉంది. ఇది 640 CEలో పల్లవరాజు మహేంద్రవర్మన్ చేత నిర్మించబడింది. భీమునిపట్నం లైట్ హౌస్ భారతదేశంలోనే అతి చిన్నది మరియు 1868లో దీనిని నిర్మించారు. సౌదీ అరేబియాలోని జెడ్డా లైట్ హౌస్ 436 అడుగుల పొడవు మరియు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లైట్ హౌస్గా పేరు పొందింది. హోమరిక్ లెజెండ్ ప్రకారం నఫ్రియోకు చెందిన పాలామెడిస్ మొదటి లైట్ హౌస్ను కనుగొన్నారు. ఈ లైట్ హౌస్కి ప్రధానమైన లైట్ ఇది. దీనిని బేకన్ అని పిలుస్తారు. ఇది రాత్రిపూట వచ్చే షిప్లకు మార్గాన్ని చూపిస్తుంది. ఇప్పుడైతే ఈ లైట్ను కరెంటు ద్వారా వెలిగిస్తారు. ప్రాచీన కాలంలో నూనె దీపాలను లేదా గ్యాస్ ల్యాంప్లను ఉపయోగించేవాళ్ళు. ప్రస్తుతం లైట్ హౌస్లో విద్యుత్ లైట్లు లేదా LED లైట్లను ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే లెన్స్ కాంతిని చాలా దూరం వరకు ప్రసారం చేస్తుంది. ఫ్రెనెల్ లెన్స్ అనే ప్రత్యేకమైన లెన్స్ను సాధారణంగా లైట్ హౌస్లలో వాడతారు. ఇది కాంతిని మరింత దూరం మరియు షిప్పులు గమనించేలా చేస్తుంది. ఈ లెన్స్ మరియు కాంతి మెకానిజం నానా కోణాలలో తిరుగుతూ కాంతి దిశను మార్చేలా చేస్తుంది. ఈ రొటేషన్ వల్ల నావికులకు లైట్ హౌస్ లైట్ కనిపిస్తుంది. లైట్ హౌస్లు నావికులకు, మత్స్యకారులకు మరియు సముద్ర ప్రయాణికులకు ప్రమాదకర ప్రాంతాల గురించి ముందస్తుగా హెచ్చరించేందుకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. లైట్ హౌస్ పైకి ఎక్కి సైట్ సీయింగ్తో పాటు సాయంత్రం కొన్ని సందర్భాలలో సన్ను మూను కూడా ఒకేసారిగా చూడవచ్చు. ఈ అద్భుతమైన దృశ్యం నేను వెళ్ళినప్పుడు నాకు కనిపించడం వల్ల నేను ఎంతో సంతోషపడ్డాను. ఇప్పుడు నా వెనక తెల్లగా టవర్గా కనిపిస్తున్న దానిని సిరేవ్ సిగ్నల్ యాంటీనా అంటారు. కొంతమంది లైట్ హౌస్లు సిరేన్ లేదా రేడియో సిగ్నల్స్ ద్వారా కూడా నావికులకు హెచ్చరికలు ఇస్తారు.
ముఖ్యంగా మబ్బు గట్టిగా ఉన్నప్పుడు లేదా రాత్రి సమయంలో. షిప్పులు పోర్ట్లోనికి రావడానికి ప్రధాన మార్గం ఇది. బలమైన అలలు పోర్టుకు తగలకుండా ఇలా రాళ్లతో ఆనకట్టను వేస్తారు. ఇప్పుడు లైట్ హౌస్లో లైట్ వేసే సమయం దగ్గర పడింది. అందువలన అందర్నీ లైట్ హౌస్ పైనుండి కిందకు పంపించేశారు. ఇప్పుడే లైట్ హౌస్లో లైట్ వేయడానికి మిషన్ను ఆన్ చేశారు. ఇప్పుడు అది తిరుగుతూ ఉంది. చూడండి, ఇప్పుడే లైట్ను ఆన్ చేశారు. ఇదేనండి వైజాగ్లో వెలిగే మొదటి దీపం. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals, they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from. సాయంత్రం 6 గంటల సమయం నుండి ఇక్కడ ఎవరూ కూడా ఉండకూడదు. అందరూ ఖాళీ చేయవలసిందే.
రాత్రి సమయంలో డాల్ఫిన్ నోస్ కొండ మీద నుండి విశాఖపట్నం సిటీ పోర్ట్ ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. ఆకాశంలో చుక్కల్లాగా రాత్రి సమయంలో విశాఖపట్నంలోని విద్యుత్ దీపాలు ఎంత కాంతివంతంగా ఉన్నాయో చూడండి. అలాగే చీకటిలో కనిపించే చిగురు పురుగుల లైట్స్ లాగా ఈ అద్భుతమైన అందాన్ని డాల్ఫిన్ నోస్ కొండ మీద నుంచి చూస్తుంటే విశాఖ అందాలు ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నాయి. సిటీలో కూడా ఈ కలర్ఫుల్ లైట్స్తో ఎంతో అందంగా అలంకరించారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి.